సినిమా అనేది వచ్చేటప్పటికి లాంగ్వేజ్ బ్యారియర్ కాకుండా ఉంది. ఇదివరకు తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అని ఆ లాంగ్వేజ్ ఒక బ్యారియర్గా ఉండేది. ఇవాళ పాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్లో సినిమా తయారైనప్పటికీ కూడా అది అన్ని భాషల్లోకి కూడా వెళుతుంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఒకే సినిమా ఒక భాషలో తీసిన సినిమా అన్ని భాషల్లోనూ కూడా ఓటీటీలో మనకి ప్రదర్శిస్తున్నారు కాబట్టి సినిమాకి ఇంకా లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఇవాళ నేను ఎఫ్టీపీసీఐ వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్ ఇది. దానికి సంబంధించి వారు కార్యకలాపాలు ఏ రకంగా నిర్వర్తిస్తారనేది తర్వాత రోజుల్లో వారు చెప్తారు. అయితే దీన్ని మొత్తంగా సినిమా అంతటినీ ఒక వేదిక మీద తీసుకురావటం, ఏ భాషలో సినిమా తీసినప్పటికీ కూడా దాన్ని ఒక నేషనల్కి సంబంధించిన సినిమాగా తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ప్రత్యేకించి ఈ క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే హీరోస్ వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ముందుకొచ్చి తిరుపతిలో కానీ అమరావతిలో కానీ వారి యొక్క యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తాం ఈ క్రియేటివ్ ఎకానమీకి సంబంధించి, వెదర్ ఇట్ ఈస్ టెలివిజన్, థియేటర్ ఆర్ ఫిల్మ్, ఏదైనప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తామనేటువంటి మాట వారు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎఫ్టీపీసీఐ ఇది ఖచ్చితంగా ఫిల్మ్ ప్రమోషన్కి, థియేటర్ ప్రమోషన్కి, టెలివిజన్ ప్రమోషన్కి ఉపయోగపడేటువంటి ఒక నేషనల్ లెవెల్లో వీళ్ళు పెట్టినటువంటి ఆర్గనైజేషన్. వీళ్ళ కార్యకలాపాలు తప్పకుండా విజయవంతం కావాలని వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ ప్రకారంగా వన్ నేషన్ వన్ ఫిల్మ్ అనేటువంటిది అందరి మనసుల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ పోస్టర్ను ఆవిష్కరించాం. రాబోయే రోజుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన చైతన్య గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి జయా పఠారియా గారు కానీ ఇతరత్ర ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వారందరూ కలిసి దీన్ని ఒక క్రియేటివ్ ఎకానమీలో ఒక ముందడుగుగా దీన్ని తీసుకువెళ్ళాలని, దీనికి సంబంధించి వారు ఏం చేయబోతున్నారు అనేటువంటిది యాక్షన్ ప్లాన్ తయారు చేసి మాకు ఇస్తే మేము దాన్ని కూడా పరిశీలించి తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళి క్రియేటివ్ ఎకానమీ ద్వారా ఈ రాష్ట్రంలో సినిమాని, థియేటర్ని, టెలివిజన్ని, ఓటీటీ ఇవన్నిటిని కలిపి ఒక మంచి కార్యక్రమంగా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటను కూడా తెలియజేస్తాం.